ఒకప్పుడు నన్ను, గాయిని చాలామంది అయితే ఫంక్షన్స్‌కి పిలిచేవాళ్ళు. బట్ మేమైతే అసలు ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళం కాదు వెళ్ళటానికి. బట్ ఈ మధ్య అయితే మేము ఎక్కువ ఫంక్షన్స్‌కి పిలిచిన వాటన్నిటికి వెళ్తున్నాము. ఈ ఫంక్షన్ వచ్చేసి మా ఇంటి దగ్గర నైబర్స్ అయితే మమ్మల్ని ఇన్వైట్ చేశారు. వాళ్ళైతే ముస్లిమ్స్. ఫుడ్ అయితే చాలా బాగా పెట్టారు. అంటే గర్ల్స్‌కి సెపరేట్‌గా, బాయ్స్‌కి సెపరేట్‌గా టేబుల్స్ వేసి టేబుల్‌కొచ్చి 10 మెంబర్స్ ఉండేటట్టు అలా అయితే చాలా బాగా అరేంజ్ చేశారు వాళ్ళు. ఆ ఫంక్షన్ హాల్ మొత్తంలో అయితే 2 టైప్స్‌గా చేసుకోవటానికి ఉంది. ఒకటైతే ఓపెన్ గ్రౌండ్, ఒకటైతే ఫంక్షన్ హాల్ లాగుంది. ఇది వచ్చేసి ముస్లిం మ్యారేజ్ కాబట్టి అమ్మాయిని, అబ్బాయిని సెపరేట్‌గా కూర్చోబెడతారు కాబట్టి అమ్మాయినైతే ఫంక్షన్ హాల్‌లో కూర్చోబెట్టారు. అబ్బాయికైతే ఓపెన్ గ్రౌండ్‌లో అయితే పెట్టారు. అమ్మాయి కూర్చున్న దగ్గర కూడా డెకరేషన్ బాగా చేశారు. అబ్బాయి కూర్చున్నదైతే ఓపెన్ గ్రౌండ్ కాబట్టి చాలా బాగా రిచ్‌గా ఉండేటట్టయితే చేశారు. ఇక్కడ వచ్చేసి మేము కొంచెం సేపు పెళ్లికూతురు దగ్గర కూర్చున్న తర్వాత మేమైతే ఫుడ్‌కి వెళ్ళాము. ఫుడ్ తినడానికి వాళ్ళు ఒక ఐటమ్ ఇచ్చిన వెంటనే మళ్ళీ ఆ ఐటమ్ అయిపోగానే ఇంకో ఐటమ్ అయితే తెస్తున్నారు. ఫుడ్ ఐటమ్స్ వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్, ప్రాన్స్, బటర్ నాన్ చాలా ఐటమ్స్ అయితే పెట్టారు. మటన్ బిర్యానీ, ఐస్ క్రీమ్, ఒక డిజర్ట్ అయితే పెట్టారు. నాకైతే నచ్చలేదు. ఇంకా నాన్ వెజ్ లో ఐటమ్స్ అన్ని పెట్టేసిన తర్వాత ఐస్ క్రీమ్, డిజర్ట్ అండ్ ఇంకోటి ఏంటంటే కాక్టైల్ కూడా పోసారు. ఇంకా అదంతా తినేసిన తర్వాత బయటకు రాగానే ఇక్కడైతే పీచ్ మిఠాయి అండ్ పాప్కార్న్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. పాప్కార్న్ తినేసిన తర్వాత గాయి అయితే పీచ్ మిఠాయి కావాలి అని అంటే వెళ్ళి నేను తీసుకొచ్చాను. తినిన తర్వాత టేస్ట్ చూడని చెప్పి నాకైతే ఇచ్చింది. నేనైతే కొంచెం తిన్నాను. నేను ఎక్కువ తిన్నానని చెప్పి నాకు వద్దని చెప్పి ఇచ్చాను. ఫైనల్ గా ఇక్కడైతే టీ పోస్తున్నారు. జస్ట్ వీడియో కోసం అని అయితే తీసుకున్నాం. బట్ మేమైతే టీ తాగలేదు. ఇంకా అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మేమైతే కొంచెం సేపు పెళ్లి కూతురు దగ్గర హాల్లో అయితే వెళ్ళి కూర్చున్నాము. కూర్చున్న తర్వాత ఇంక అక్కడ ఇదంతా ఫుడ్ గురించి అదంతా మాట్లాడుకుంటా ఉన్నాము. నేను గాయి ఇక్కడ టీ తాగుతా. చాలా వెరైటీస్ పెట్టారు అండ్ చాలా బాగా చేశారు ఫంక్షన్ అయితే. మేమైతే ఇది సెకండ్ ఫంక్షన్ మేమిద్దరం కలిసి ముస్లిం మ్యారేజ్ కి అయితే వెళ్ళటము. మీరే చూడండి ఫంక్షన్ హాల్లో పెళ్లి కూతురు డెకరేషన్ అయితే ఎలా చేశారు. ఇంక ఇక్కడంతా అందరూ కలిసి ముస్లిమ్సే ఉన్నారు మొత్తం. మాకైతే ఎవరు తెలియదు, కొంతమంది మాత్రమే తెలుసు మా ఫ్రెండ్స్. నేను గాయి అయితే అనుకున్నాము వీళ్ళు ఇలాగా సపరేట్ గా కూర్చుంటే వాళ్ళకి మ్యారేజ్ కి ఇంకా మెమరీస్ ఏముంటాయని. బట్ అదైతే వాళ్ళ కల్చర్, వాళ్ళ ట్రెడిషన్ అది కాబట్టి వాళ్ళైతే అలా చేసుకుంటున్నారు. ఇంకా సరే అని చెప్పి మేమైతే వెళ్దాం అన్న టయానికి అయితే ఇంకా రెయిన్ పడుతుంది. సరేలే అని చెప్పి మళ్ళీ లోపలికి వచ్చి కొంచెం సేపు అయితే కూర్చున్నాం. అప్పటికే మాకు చాలా లేట్ అయిపోయింది. అప్పటికే మా ఇద్దరికైతే చాలా లేట్ అయిపోయింది. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లెగవాలి, వర్క్ ఉండి దీంట్లో పనులు ఉంటాయని చెప్పి వద్దామని చెప్పి చూసాం కానీ బట్ రెయిన్ అయితే ఆగలేదు. చాలా సేపు తర్వాత అయితే ఆగింది వర్షము. లోపలికి అయితే వెళ్ళేటప్పుడు మేమైతే డెకరేషన్ అంతా వీడియో అయితే తీసుకోలేదు. ఇంకా సరే అని చెప్పి రిటర్న్ వచ్చేటప్పుడు అయితే అంతా ఖాళీగా ఉంది కదా అని చెప్పి డెకరేషన్ అయితే వీడియో తీసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.